నేను ఈ సంఘానికి 2024 ఫిబ్రవరి మాసంలో వచ్చినాను. వచ్చిన తర్వాత బ్రదర్ అన్నారు, ఒక్కటే నేను ఏమనలేదు, ప్రార్థన ఏమనలేదు, జస్ట్ చేయబెట్టి చేసుకుందామని వచ్చాను. వచ్చిన వెంటనే బ్రదర్ ఒక మాట అన్నాడు, నీ మ్యారేజ్ చాలా గ్రాండ్గా అవుతుంది అన్నారు. అన్నప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది. నేను నవ్విన, బ్రదర్ ఏంది ఎందుకలా నవ్వుతున్నారంటే, ఇంకా హోప్ లేదు, నా అన్న వాళ్ళనే మాటలు నా దగ్గర ఇవ్వలేరు, నా దగ్గర ఫైనాన్షియల్ కూడా చాలా అంత వెల్ సెటిల్ కాదు నేను అన్నప్పుడు బ్రదర్ అన్నాడు, 100% రాసి పెట్టుకోండి, ఘనంగా నీ వివాహం ఇదే ఇయర్లో జరుగుతుంది అన్నాడు. అన్న 3 monthsలోనే చాలా ఘనంగా చాలా 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 ఘనంగా అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే. నా పేరు మెత్తుషల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడనే, ఎవ్వరు లేరు, నాకు అంత కాదేమో అనుకున్నాను. కానీ నాకు బ్రదర్ చెప్పడం వల్ల, దేవుని కృప వల్ల నాకు మంచి ఫ్యామిలీ అమ్మాయి దొరికింది. బ్రదర్ ఒకే మాట చెప్పారు, నీకు అవుతుంది, వెళ్ళే 3 months లోపలనే జరిగింది. మరి ఒకసారి మ్యారేజ్ అయినాక కలుద్దాం బ్రదర్ దగ్గరికి అనేసి ఒక 7 months తర్వాత వచ్చాము. వచ్చిన వెంటనే బ్రదర్ అన్నాడు, మేము అసలు దేని గురించి అడగలేదు బ్రదర్, మీరు అప్పుడు ప్రార్థన చేశారు కదా 3 monthsలో చాలా బాగా అయింది అంటే, మంచిది బ్రదర్ అని ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత అన్నారు, దేవుడు మీకు బాబుని ఇస్తున్నాడు, తీసుకోండి అన్నాడు. నాలో ఒక చిన్న నమ్మకం ఏంటంటే నాకు పాప కావాలని. కానీ బ్రదర్ అన్నాడు, లేదు బాబుని ఇస్తారు, తీసుకోండి ఈసారి అంతే అన్నాడు. మా వైఫ్ ఎంత గట్టి పట్టుకుందంటే ఇంకా బ్రదర్ చెప్పిండు, ఇక బాబు అని ఫిక్స్ అయిపోయింది. అట్లా 6 months అయింది. 7th monthలో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చింది. మళ్ళీ వచ్చిన బ్రదర్ దగ్గరికి, బ్రదర్ ఇట్లా కాంప్లికేషన్ వస్తుంది ఇట్లా అంటే, లేదు చక్కని బాబు పుడతాడు, మీరు ఏం భయపడకండి, మీరు ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని 6th monthలో అన్నాడు. అన్న విధంగానే దేవుడు చక్కని బాబుని నాకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బాబుని మాకు ఇస్తాడని. అందుకే ఇప్పుడు 2023లో 0 దేవుడు నన్ను ఆశీర్వదించిండు, మంచి వివాహం జరిగింది, మంచి కుమారుడు. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీలో దేవుడు నాకు మంచి పొజిషన్ ఇచ్చి దీవించిండు. ఇది కేవలము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు కృప వల్ల, రెండోది ఉత్తేజ్ బ్రదర్ ప్రార్థన వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇదిగో ప్రవచనం ఒక నెరవేర్పు. దేవుడు 2025లో ఇచ్చిన ప్రవచనానికి నెరవేర్పు ఈ చిన్న బిడ్డ.